హాయ్ అండి. ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్కి అయితే ఈరోజు ఆలు ఫ్రై అయితే చేశాను. ఆలు ఫ్రై చేసి పిల్లలకైతే ఎగ్ బాయిల్ చేసి ఇచ్చేసి వచ్చాను. నార్మల్గా నాకేందో అది తినాలనిపించలేదు, అందుకని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేసుకుందామని ఆమ్లెట్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ అనేవి నేను కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకుందామని నేను ఆనియన్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలనుకుంటున్నాను. నార్మల్గా నాకు ఆమ్లెట్ వేసే ప్రతిసారి ఒకటైతే గుర్తొస్తుంది, అదేంటో చెప్పమంటారా? నేను ఒకసారి చిన్నప్పుడు మా మమ్మీ ఎక్కడికి వెళ్తే మా నాన్నకి ఆమ్లెట్ వేసి ఇద్దామని చెప్పేసి ఆమ్లెట్ అంతా బాగా వేసాను, అంతా బాగా వచ్చింది. అంటే ఏం ప్రాబ్లం లేదు అనుకున్నాను, కానీ మెయిన్ అదే మర్చిపోయాను. అదేంటో గెస్ట్ చేసి తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నార్మల్గా చూసి వదిలేయకుండా ప్లీజ్ ఏమనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న అందరూ. ఆ రోజు నేనే తినలేకపోయాను ఆమ్లెట్, కానీ మా నాన్న అయితే తినేసాడు, ఇంకేం అనలేదు. పాపం నాన్న కాదు, ఎవరైనా అంతే పేరెంట్స్ ఫస్ట్ చేసినప్పుడు సర్లేదు తెలిసి తెలియక చేశారు అని చెప్పేసి తినేస్తారు, కానీ మనం అయితే తినలేము అట్లా ఉన్నప్పుడు. కానీ పెద్దలు కదా అడ్జస్ట్ అవుతారు. ఇంకా అలానే నేను అప్పుడు మర్చిపోయాను కదా, ఇప్పుడైతే నేను అసలు మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకొని మరి వేసుకుంటాను. ఇంక ఇట్లా ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని అందులో ఎగ్స్ అయితే వేసుకొని ఆమ్లెట్ అయితే వేసేస్తాను. నార్మల్గా ప్రతి ఒక్కరూ అంటే కొంతమంది ఆనియన్స్ ఇష్టపడతారు, కొంతమంది ఆనియన్స్ ఇష్టపడరు. నార్మల్గా ఎగ్తో ఆమ్లెట్ వేసుకుంటారు. మీరు ఎక్కువ ఏదో ఆమ్లెట్ వేసుకుంటారు కామెంట్ చేయండి. నేనైతే టైం బట్టి వేసుకుంటాను. నాకు ఏదైనా టైం ఉండే పండితే ఆనియన్స్ కట్ చేసుకోగలను, టైం ఉంది అనుకుంటే ఆనియన్స్ నీట్గా కట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకుంటాను. టైం లేదులే ఇంక ఇప్పటికి సరిపోయిద్ది, ఆనియన్స్ కట్ చేసే టైం లేదు అనుకునే పని అయితే నేను నార్మల్గా ఎగ్తో ఆమ్లెట్ వేసేస్తాను. ఇంకా ఈరోజు వచ్చేసి కొంచెం టైం ఉంది, ఒక్కదాన్నే ఉన్నాను కదా అని చెప్పేసి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అది హాఫే సరిపోయింది, హాఫ్ పీసెస్ చేసేసుకున్నాను, ఒక హాఫ్ ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా దీంట్లో అయితే ఎగ్స్ అయితే నేను పగలగొట్టేసి అందులో వేసేసాను. 2 ఎగ్స్ వేసాను. చూడండి ఎంత ఎర్రగా ఉందో, ఏంటి అంత ఎర్రగా ఉంది అనుకోకండి. నేనైతే కారం ఎక్కువ తింటాను, అందుకని చెప్పేసి కారం వేసుకున్నాను, ఎక్కువ బాగుంటుంది స్పైసీగా. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అవన్నీ వేసుకొని ఫస్ట్ నేను ఆ పెనం మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిందో లేదో మొత్తం బాగుందో లేదని ఫస్ట్ కొంచెం వేసి నేను ట్రై చేశాను, బాగానే ఉంది. తర్వాత నేను